హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో జస్ట్ లవ్స్ యూ. మీకు ఎలా సిచ్యువేషన్ ఉన్నా సరే ఏసై మీతోనే ఉంటారు పిల్లలు. ఈ జూన్ నెలలో మీ కొరకు అక్కలు అన్నోళ్ళు చాలా చాలా సాంగ్స్తో స్కిట్స్ అని యాక్టివిటీస్ అని ఇవన్నీ రెడీ చేసి ఉంచారు. మరి అవన్నీ మీరు నేర్చుకోవడం రెడీగా ఉన్నారా? నేర్చుకోవాలి అంటే ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేయాలంటే ఏం తెలుసు పిల్లలు? మీరు అందరూ కూడా సండే స్కూల్లో వినే ఉంటారు కదా. 1 2 3 అంటే ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. మరి అదేంటో చూద్దామా? ఓకే, 1 అన్నప్పుడు మేము అందరం మోకరించాలి. అక్క కనబడట్లేదు, మేము అక్క కనబడం కదా అనుకుంటే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? ఏసై చూస్తున్నారు కదా. ఏసై కళ్ళ ముందు మనం ఏమీ దాగలేం. మరి ఏసైకి మీరు చీట్ చేయకూడదు పిల్లలు, ఓకేనా? అందరూ రెడీ? 1 2 3. సో మనని అక్క వచ్చి ప్రేయర్లో లీడ్ చేస్తారు. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? మరి ఈ సమయంలో మనం అందరం కళ్ళు మూసుకొని మరి మన సండే స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. అందరూ తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ JCLC జీసస్ కాల్ ఏ లిటిల్ చైల్డ్ అనే యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా ప్రభువా అనేక చిన్న బిడ్డలు చేరుకోవడానికి సహాయం చేయండి. అంతేకాకుండా ఎవరైతే పాల్గొంటున్నారో వారు మరింతగా బ్లెస్ చేయండి ప్రభువా. ఇగో వర్క్ చేస్తున్న టీంని అంతటినీ దీవించండి. మా సండే స్కూల్ ప్రోగ్రాం అంతా మీరే నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. చాలా మంది మోకరించలేదు, రూమ్లో కూర్చొని ఫోన్ టీవీలో చూస్తున్నారు, కొంతమంది ఫోన్ పడుకొని చూస్తున్నారు. ఇవన్నీ ఏసై చూస్తున్నారు పిల్లలు. ఏసైకి మీరు సారీ చెప్పాలి. సో ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన యాక్షన్ సాంగ్స్ పిల్లలు, మీ అందరికీ కూడా VBSలో చాలా చాలా సాంగ్స్ నేర్చుకున్నారు కదా. చాలామంది చాలా చోట్ల VBSకి వెళ్ళారు, మంచి మంచి సాంగ్స్ నేర్చుకున్నారు, అవన్నీ యాక్షన్ నేర్చుకున్నారు. సో ఈరోజు సాంగ్ కూడా నేర్చేసుకుందామా? అక్క వాళ్ళు మరి మనకు సాంగ్ నేర్పించి రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ? విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా, విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా. సులువుగా చిక్కులు పెట్టి పాపమును పక్కన పెట్టి మోయలేని ప్రతి భారమును సిలువ పైన విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టి పాపమును పక్కన పెట్టి మోయలేని ప్రతి భారమును సిలువ పైన విడిచిపెట్టి యేసు వైపే చూచెదా, చూచెదా, నే చూచెదా. విశ్వాసమును కొనసాగించి నా యేసు వైపే చూచెదా, చూచెదా, చూచెదా. విశ్వాసమును కొనసాగించి నా యేసు వైపే చూచెదా. విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా, విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా. వైపు చూసిన పేతురు నీటిపైన నడిచెను, నీళ్ళ వైపు చూచిన పేతురు నీటిలో మునిగిపోయెను. యేసు వైపు చూచిన పేతురు నీటిపైన నడిచెను, నీళ్ళ వైపు చూచిన పేతురు నీటిలో మునిగిపోయెను. నడిచెదవా నీవు నీటిపై, యేసు వైపే చూడుము. నడిచెదవా నీవు నీటిపై, యేసు వైపే చూడుము. చూచెదా, నే చూచెదా. విశ్వాసమును కొనసాగించి నా యేసు వైపే చూచెదా, చూచెదా, నే చూచెదా. విశ్వాసమును కొనసాగించి నా యేసు వైపే చూచెదా. విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా, విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా. సులువుగా చిక్కులు పెట్టి పాపమును పక్కన పెట్టి మోయలేని ప్రతి భారమును సిలువ పైన విడిచి
విడిచిపెట్టి యేసు వైపే చూచెదా చూచెదా నే చూచెదా విశ్వాసమును కొనసాగించి నా యేసు వైపే చూచెదా 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 విశ్వాసమును కొనసాగించి నా యేసు వైపే చూచెదా విశ్వాసమును కొనసాగించి నా యేసు వైపే చూచెదా. పిల్లలు మరి మీకు సాంగ్ నచ్చిందా? ఎంత నచ్చింది? ఇంత 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 చాలా నచ్చిందా పిల్లలు? మరి మీ సండే స్కూల్స్లో మీ సాంగ్ పాడుతున్నారా? మీ యొక్క ట్యూషన్స్లో మరి వాక్యం మనకి ఎలాంటిదంటే మనకి ఒక మిర్రర్ అన్నమాట. నువ్వు ఎప్పుడైనా మిర్రర్ ముందు నించున్నావు అనుకో, వెంటనే నువ్వు ఏం చేస్తావు? అబ్బా ఇక్కడ పౌడర్ కొంచెం ఎక్కువైందే, నా హెయిర్ స్టైల్ బాగాలేదే, ఇలా దూకోవాలని చూస్తాం. అంటే నేను ఎలా ఉందో నన్ను అలా చూపిస్తుంది. అలాగే బైబిల్ కూడా, మన వాక్యం కూడా ఒక మిర్రర్ పిల్లలు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతూ ఉంటావో నీలో ఉన్న తప్పులు తెలుస్తుంది. కొన్నిసార్లు మనం అనుకోండి నేనేం తప్పు చేయట్లేదు కదా, నాకు ఎందుకు, నేనేం అవసరం లేదు అనుకున్నావు. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో బైబిల్ నేను కరెక్ట్ చేస్తుంది. నువ్వు పిచ్చిగా బయటకు వెళ్ళిపోయావు అనుకో, నీతో ఎవరైనా మాట్లాడరు కదా, నువ్వు నీట్గా ఉంటేనే మాట్లాడతావు. అలాగే కూడా వాక్యం ఎప్పుడైతే చదువుతావో నువ్వు స్పిరిచువల్గా ఇన్నర్ సోల్ చాలా చాలా ప్యూర్గా అవడానికి నీకు వాక్యము హెల్ప్ చేస్తుంది పిల్లలు. మరి వాక్యం నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది. మీరు నేర్చుకొని రెడీగా ఉన్నారా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి ఈరోజు ఒక మంచి మెమరీ వర్స్ నేర్చుకుందాం. మరి సామెతలు 19:17లో ఏమనుందంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. పిల్లలు చూసారా? మరి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే బీదలకి హెల్ప్ చేస్తారో, బీదలు అంటే ఎవరు? చాలాసార్లు మనకి హెల్ప్ అడుగుతారు, ఏమీ లేని వాళ్ళు. ఏదైనా కావాలని మనల్ని అడిగినప్పుడు మనీ కానీ, లేకపోతే థింగ్స్ కానీ, లేకపోతే మీ స్కూల్కి వెళ్ళినప్పుడు పెన్ను, పెన్సిల్ ఏదో ఒకటి, ప్లీజ్ నాకు లేదు ఇవ్వా అని ఎవరైనా అడిగినప్పుడు మనం మన దగ్గర ఉంచుకొని కూడా ఇవ్వకుండా చాలాసార్లు ఏం లేదు, నా దగ్గర లేదు అని దాచేసుకొని అలా చెప్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ దేవుడు యేసయ్య మనకి ఏం చెప్తున్నారు తెలుసా పిల్లలు? మనల్ని ఎవరైనా హెల్ప్ అడిగినప్పుడు, మన దగ్గర ఉన్న వస్తువు ఎవరికైనా లేనప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏమవుతుందో తెలుసా? యేసయ్యకి మనం అప్పిచ్చినట్టంట. చూసారా పిల్లలు? సమస్తాన్ని మనకి యేసయ్య ఇచ్చాడు. కానీ మనం ఎవరికైతే అంటే లేని వారికి మనం హెల్ప్ చేసినప్పుడు మనము యేసయ్యకి అప్పిచ్చిన వాళ్ళం అవుతాం. ఇది ఎవ్వరు కూడా మర్చిపోకుండా ప్రతిరోజు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కదా. ఇంట్లోనైనా, స్కూల్లోనైనా, లేకపోతే ట్యూషన్లోనైనా, ఎక్కడైనా కానీ మన ఫ్రెండ్స్ మనల్ని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేసుకొని మనం ఖచ్చితంగా యేసయ్యకి ఇష్టమైన పిల్లలుగా వారికి హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలి. ఓకేనా పిల్లలు? మరి ఖచ్చితంగా ఈ మాటను గుర్తు చేసుకుంటారు కదూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. పిల్లలు మరి మీ అందరూ వాక్యం నేర్చేసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు వర్షిప్ టైం పిల్లలు. మనందరం ఎప్పుడైతే వర్షిప్ చేస్తామో, మన స్తుతులు ఎప్పుడైతే పైకి పంపిస్తామో ఆశీర్వాదాలు కిందకు వస్తాయంట. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని హార్ట్ఫుల్గా స్తుతిస్తావో ది బెస్ట్ బ్లెస్సింగ్స్ యేసయ్య నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి నువ్వు యేసయ్య కోసం ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తావా? మరి అక్క అన్న వాళ్ళతో కలిపి మనం యేసయ్యని వర్షిప్ చేద్దామా? ఓకే పిల్లలు, మనం అద్భుతమైన సమయానికి వచ్చాం. ఈ సమయంలో మనం అందరము మరి కళ్ళు మూసుకొని యేసయ్యతో మాట్లాడదామా? మరి మేమందరం సిద్ధంగా ఉన్నాము. మరి మీరంతా సిద్ధంగా ఉన్నారా? మీరు ఎక్కడున్నా కానీ మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దామా? అందరూ కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడదామా? మనస్ఫూర్తిగా ఆరాధిద్దామా? మనకి ఎన్నో టెన్షన్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో దేవుడు నిన్ను ప్రతి టెన్షన్ నుంచి విడిపించి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మాతో ఆరాధిస్తావా? కళ్ళు మూసుకుందావా? ఇస్తానన్నావు, ఇయ్యకమానవు, ఇస్తానన్నావు, ఇయ్యకమానవు. నీ నామములో అడగాలన్నావు,
తప్పక ఇస్తావు ఊహల కన్నా మిన్నగా ఇస్తావు ఇస్తానన్నావు. మాతో కలిసి మాటలు చెప్తారా? మానవు ఇస్తానన్నావు మానవు ఈ సన్నిధిలో దొరుకును సమస్తము నీ సన్నిధిలో దొరుకును సమస్తము నీ నామములో అడగాలన్నావు నీ నామములో అడగాలన్నావు అడిగినదంతా తప్పక ఇస్తావు ఊహల కన్నా భిన్నగా ఇస్తావు యేసయ్యని అడుగుదాం పిల్లలు. యేసయ్య నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది నీకు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. పిల్లలు మాతో పాటు చెప్తారా? ఊహల కన్నా భిన్నగా ఇస్తావు యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడు యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు ఊహించు వాటి కన్నా అధికమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే ఊహించు వాటి కన్నా అధికమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు ఓ యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివే అపనిందలు ఎదురైనా నన్ను గణపరచితివే అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివే అపనిందలు ఎదురైనా నన్ను గణపరచితివే యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు ఆరాధనా 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 యేసుకే ఆరాధనా 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 యేసుకే ఓ ఆరాధనా చెప్తామా? ఆరాధనా ఆరాధనా యేసుకే ఊహించు వాటి కన్నా నువ్వు ఏదడిగితే దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన
బదులిచ్చితివే ఊహించు వాటికన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే యెహోవా ఈరే సమస్తము నీవే అక్కడలన్నీ తీర్చువాడవు యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు ఆరాధనా 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 యేసుకే రెండు చేతులు పైకి చెప్తామా? ఆరాధనా 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 యేసుకే ఓ ఆరాధనా 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 యేసుకే ఆరాధనా 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 యేసుకే యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో చిన్న బిడ్డ నువ్వు యేసయ్యని ఏదైనా అడుగుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వేదైతే అడుగుచున్నావో నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేస్తావో, ఆయన సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటావో, దేవుడు అది నీకు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు నేను స్తుతించాం ప్రభువా, నేను ఆరాధించాం ప్రభువా. ఇదిగో లెసన్స్లోకి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నేను ఈ యొక్క పరిచర్ని మీరు బ్లెస్ చేయండి ప్రభువా. నేను ఏ చిన్న బిడ్డ అయితే నేను ఈ ఆరాధనలో పాల్గొన్నాడు ఆ చిన్న బిడ్డని మరింత జ్ఞానంతో నింపమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరూ కూడా యేసయ్యని బెస్ట్గా వర్షిప్ చేశారా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనందరికీ ఇష్టమైన స్టోరీ టైం. ఓకే పిల్లలు, మరి మీ అందరికీ ఇష్టమైన స్టోరీ టైంకి వచ్చేసాం కదా. ఈరోజు మీరు ఒక ఇద్దరు అన్నయ్యల గురించి నేర్చుకోబోతున్నారు పిల్లలు. ఒకరోజు ఒక అక్క ఉన్నారనమాట. అక్క పేరు ఏంటి అని అంటే సూజన్. సో సూజన్ అక్కకి చిన్నప్పటి నుంచి కూడా మీలాగే సండే స్కూల్కి వెళ్ళేది. చాలా చక్కగా ప్రతి ఒక్క విషయం నేర్చుకునేది, దేవుని యొక్క మాటలు వినేది. తను చెప్పడమే కాదు కానీ తను వినడం మాత్రమే కాదు, అన్నీ నేర్చుకుంటూ ఉండేది పిల్లలు. అలా సూజన్ అక్క వెళ్తున్న టైంలో అక్క చాలా పెద్దదైపోయింది. పెద్దదైన తర్వాత చక్కగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అక్కకి చాలా ఇయర్స్ పిల్లలు పుట్టలేదు. పిల్లలు చాలా ఆలోచించేది, రోజు ప్రార్థన చేసేది. యేసయ్యా మరి నేను సండే స్కూల్కి వెళ్ళాను, యూత్ మీటింగ్కి వెళ్ళాను, నీ మాటలన్నీ విన్నాను కదా యేసయ్యా, నాకు నువ్వు హెల్ప్ చేసేయా, నాకు పిల్లలు లేరేసయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య తనకి ఇద్దరు ట్విన్స్ని ఇచ్చారు పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటి తెలుసా? సన్నీ అండ్ బన్నీ. మీకు కూడా తెలుసు కదా ట్విన్స్. ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఇచ్చారన్నమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే సన్నీ అండ్ బన్నీ అనమాట. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఎక్కువ చక్కగా సండే స్కూల్స్కి వెళ్ళేవారు. ఇద్దరు చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే వెరీ గుడ్ బాయ్స్గా ఉండేవారు, చక్కగా ఉండేవారు. కానీ రోజు రోజుకి వెళ్తున్నప్పటికీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత సన్నీ చాలా మంచిగా ఉండేవాడు. కానీ బన్నీ ఏమయ్యాడో తెలుసా పిల్లలు? మళ్ళీ అబద్ధాలు ఆడడం స్టార్ట్ చేశాడు, ఫ్రెండ్స్తో ఫైటింగ్స్ చేయడం స్టార్ట్ చేశారు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇలా చాలా దేవునికి అలాగే పేరెంట్స్ కూడా దూరం అవుతూ వస్తున్నాడు. సన్నీ చాలాసార్లు చెప్పాడు, బన్నీ అలా ఉండొద్దురా, యేసయ్యకి నచ్చదు అని అంటే ఎప్పుడు చూసినా అట్లానే అంటావని. సండే స్కూల్కి వచ్చేవాడు కానీ ఎప్పుడు సండే స్కూల్ టైం అయిపోతుందా అని చెప్పేసి అనేవాడు, బైబిల్ తీసుకెళ్ళేవాడు కాదు. ఇలా చాలా ఆరగెంట్గా తయారయ్యేవాడు పిల్లలు. అయితే రోజు సూజన్ అక్క మాత్రం ప్రార్థన చేస్తూ ఉండే సన్నీ బన్నీ కోసం. అయితే ఇంటి దగ్గర బన్నీ ఏం చేసేవాడు తెలుసా? వాళ్ళ మమ్మీకి చెప్పిన మాట విన్నట్లు వినేవాడు. వాళ్ళ మమ్మీ ఏది చెప్తే ఓకే మమ్మీ అనేవాడు, కానీ ఏమీ చేసేవాడు కాదు. కొన్నిసార్లు ఏం చేసేవాడంటే తను చెయ్యకుండా సన్నీ మీద తోసేసేవాడు. మమ్మీ సన్నీయే చెప్పాడు మమ్మీ, సన్నీయే కొట్టాడు మమ్మీ అని చెప్తా ఉండేవాడు పిల్లలు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు సన్నీ బన్నీ బర్త్డే వచ్చింది పిల్లలు. మనందరికీ కూడా బర్త్డేస్ అంటే చాలా ఇష్టం కదా. ఎస్, మీ ఫేవరెట్ డే ఏంటంటే మీ బర్త్డేస్ చెప్పుకుంటారు. ఆ రోజు హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే కొత్త బట్టలు వేసుకోవచ్చు, స్కూల్కి చాక్లెట్స్ తీసుకెళ్తారు, ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తారు. అన్నిట్లుగానే ముఖ్యంగా చాలా స్పెషల్గా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు కదా. సో ఆ రోజు సన్నీ బన్నీ బర్త్డే అనమాట. సో సన్నీ బన్నీ బర్త్డే అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు.
మార్నింగ్ వెళ్ళారు, స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చారు, టీచర్స్ అందరికి ఇచ్చేసారు, కొత్త బట్టలు కొనుక్కున్నారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ చుట్టాలని, ఫ్రెండ్స్ని, చర్చ్ మెంబర్స్ని అందరినీ ఈవినింగ్ పిలిచి వాళ్ళ డాడీ పెద్ద ప్రేయర్ మీటింగ్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టారనమాట. అయితే మార్నింగే వాళ్ళ తాతయ్య వచ్చారు పిల్లలు. మన తాతయ్య మన బర్త్డేకి మన తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మ, తాతయ్య అందరూ వస్తే మనకు చాలా హ్యాపీ కదా. వచ్చినప్పుడు బన్నీ ఇట్రా, సన్నీ ఇట్రా అని చెప్పి ఇద్దరికి కూడా ఏం చేశారంటే 10 రూపీస్ ఇచ్చారు పిల్లలు. 10 రూపీస్ ఇచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఈ సన్నీ బన్నీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ తాతయ్య అంటే హ్యాపీ బర్త్డే నాన్న, ఈవినింగ్ మీకు మంచి గిఫ్ట్స్ ఇస్తాను, ప్రెసెంట్ అయితే ఈ 10 రూపీస్ తీసుకొని వెళ్ళి ఏమైనా కొనుక్కోండి అని అనగానే సన్నీ బన్నీ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళినప్పుడు అక్కడికి ఏమైందంటే పిల్లలు, ఒక అంకుల్, అడుక్కునే అంకుల్, బెగ్గర్, మీ అందరికీ తెలుసు కదా, మన చుట్టూ చాలా మందిని చూస్తుంటాం. అంకుల్ వచ్చి బాబు కొంచెం నాకు ఆకలేస్తుంది బాబు, నాకు ఏమైనా ఉంటే ఇవ్వు బాబు, చాలా రోజులు అయింది అన్నం తిని అని చెప్పి బన్నీని అడిగితే బన్నీ ఏం చేస్తే తెలుసా, ఈరోజు నా బర్త్డే తెలుసా, నాకు కొత్త బట్టలు నువ్వు నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు చెప్పి బన్నీ వెంటనే అంకుల్ తిట్టారు. అంకుల్ కామ్ అయిపోయారు పిల్లలు. అయితే అలా వెళ్ళిపోతుంటే సన్నీ అన్న దగ్గరికి వెళ్ళి బాబు చాలా రోజులైంది అన్నం తిని ప్లీజ్ బాబు అంటే తన దగ్గర ఉన్న 10 రూపీస్ కూడా ఏం చేశారు తెలుసా పిల్లలు, అన్నీ అంకుల్కి వేసేసాడు. ఎప్పుడైతే వేస్తారో ఇదంతా కూడా అక్కడ దూరం నుంచి అక్కడ ఉన్న తాతయ్య వాళ్ళు, అమ్మమ్మలు, చుట్టాలు అందరూ, మామయ్యలు, పెద్దన్న బాబాయిలు, పిల్లలు, చుట్టాలు అందరూ కూడా చూస్తున్నారు పిల్లలు. అవన్నీ చూస్తూ అబ్బా సన్నీ ఎంత మంచోడో, ఎంత బాగా బీదలు కనికరిస్తున్నాడో, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే చాలా అనుకున్నాడు. అయితే ఈవినింగ్ వచ్చేసరి ఎవ్వరేం మాట్లాడు, కానీ బన్నీ దగ్గర కూడా 10 రూపీస్ ఉన్నాయి కదా. బన్నీ ఏం చేశాడు తెలుసా, ఒక పెద్ద బెలూన్ కొనుక్కొని తీసుకుని వచ్చి అందరికీ చూపిస్తున్నాడు. మామయ్య చూసావా నా పెద్ద బెలూన్ అని. అక్కడ ఉన్న పిల్లలందరికీ చూపిస్తున్నాడు. వాళ్ళ మమ్మీ డాడీకి చూపించాడు. అందరికీ చూపించిన తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి అడిగారు సుజానాకి వచ్చి, సన్నీ బన్నీ మరి ఇందాక తాతయ్య 10 రూపీస్ ఇచ్చారు కదా, బన్నీ అయితే చక్క పెద్ద బెలూన్ కొనుక్కున్నాడు, సన్నీ నువ్వేం చేసావు అంటే, మమ్మీ మరి అంకుల్కి చాలా ఆకలేస్తుంది అన్నారు మమ్మీ, అంకుల్ బట్టలు సరిగ్గా లేవు, అంకుల్కి నేను 10 రూపీస్ అంటే వెరీ గుడ్ నాన్న అని చెప్పేసి అన్నారు పిల్లలు. అన్నప్పుడు ఏం జరిగిందంటే సాయంత్రం పెద్ద మీటింగ్, చెప్పాను కదా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుగుతుందని, అందరూ చుట్టాలు, ఫ్రెండ్స్, చర్చ్ మెంబర్స్, నైబర్స్ అందరూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చారో పిల్లలు అక్కడికి, అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అక్కడికి పిలిచారు. ఈరోజు నేను సన్నీకి స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకో తెలుసా, సన్నీకి మేము ఇచ్చిన డబ్బులు ఏం చేశాడంటే తను బెగ్గర్కి ఇచ్చాడు అని అనగానే సన్నీకి అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ సన్నీ అని చెప్పి తనని అందరూ కంగ్రాచులేట్ చేశారు, ఆనర్ చేశారు, తనకి డబ్బులు ఇచ్చారు, చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. బన్నీకి ఇచ్చారు కానీ బన్నీ కన్నా ఎక్కువ ఎవరికి వచ్చాయి, సన్నీకి వచ్చి. ఈరోజు మీరు వాక్యం ఏం నేర్చుకున్నారు పిల్లలు, బీదలు కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని నేర్చుకున్నా కదా. ఎస్, మీ చుట్టూ కూడా చాలాసార్లు ఎవరైనా మిమ్మల్ని హెల్ప్ అడగడానికి వచ్చారనుకోండి, మనం చాలాసార్లు మన దగ్గర ఉండి కూడా ఇవ్వము, కొన్నిసార్లు మన పాకెట్ మనీ దాచుకుని డబ్బులు కూడా ఇవ్వము. పిల్లలు నువ్వు ఎప్పుడైతే బీదలను కనికరిస్తున్నావో యెహోవాకు అప్పిచ్చిన అంటే దేవునికి అప్పివ్వడం అంటే అది నార్మల్ విషయమే పిల్లలు. సో ఈ రోజు నుంచి మనం గివింగ్లో సెకండ్ నేర్చుకున్న లెసన్ ఏంటి అని అంటే, మనం బీదలను కూడా కనికరించి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా అవసరంలో ఉన్నారనుకో, బీదలు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఏ మంచిగా నువ్వు వెళ్ళి పని చేసుకోవచ్చు కదా, అలా చేసుకోవచ్చు కదా, లేకపోతే నువ్వు అలా ఉండొచ్చు కదా, నా దగ్గరికి రాకని ఎప్పుడు కూడా మనకు అసలుకోకూడదు పిల్లలు. ఏసే మనకి ఇచ్చిన ప్రేమని మనం క్రియల్లో చూపించాలి. ఎప్పుడైతే సన్నీ తన దగ్గర ఉన్న ఒక 10 రూపీస్ ఆ పేదవారికి ఇచ్చారు, కానీ సన్నీకి రిటర్న్ ఏమి ఇచ్చాడు తెలుసా, దేవుడు అనేకమైన గిఫ్ట్స్ ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సన్నీని ఇంకా పొగిడారు, తనని బ్లెస్ చేశారు. బన్నీ కన్నా ది బెస్ట్ ప్లేస్లో సన్నీ ఉంచాడు. మరి నువ్వు కూడా అలాంటి బెస్ట్ ప్లేస్లో ఉండాలి అని అనుకుంటే నువ్వు కూడా బీదలు కనికరించాలి. మరి ఈ స్టోరీ నచ్చింది కదా, మీరు కూడా ఈ రోజు నుంచి సన్నీలా ఉండాలి పిల్లలు. మరి సన్నీలా ఉందామని యేసయ్యని మనం హెల్ప్ అడుగుదామా, మనం కూడా ప్రార్థన చేద్దామా. అందరం కళ్ళు మూసుకోండి. యేసయ్య నీకు వందనాలు ప్రభా, ఈరోజు సన్నీ బన్నీ లెసన్ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా మేము కూడా సన్నీలాగా బీదలను కనికరించడం మాకు నేర్పించండి. మాకున్న దాంట్లో మేము కూడా హెల్ప్ చేసి ప్రభా, మేమందరికీ కూడా ది బెస్ట్ గివర్గా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆస్పించి దేవ అందరూ అనేకమైన సన్నీ లాంటి వాళ్ళని లేపమని యేసు పరిశుద్ధంలో అడివేకుంటున్నాం తండ్రి. అందరం కూడా ఇప్పుడు మనకి ఏం టైం, ఎస్ యాక్టివిటీ టైం. యాక్టివిటీలో మనం స్కిట్స్ చూసాము, కొన్నిసార్లు మనం మ్యాజిక్స్ చూసాము, ఇంకేం చూసాము అవన్నీ కామెంట్ చేయండి. మీరు చెప్తుంది నాకు వినబడట్లే, అందుకే కామెంట్ చేయండి. మరి ఈరోజు యాక్టివిటీ ఏంటో చూసేద్దామా. అబ్బా ఇవాళ చాలా పనులు ఉన్నాయి, నేను బయటికి వెళ్ళాలి. దుబాయ్ నుంచి తెచ్చిన ఈ మొబైలు, సింగపూర్ నుంచి తెచ్చిన వాచ్, మలేషియా నుంచి తెచ్చిన ఈ బ్యాగు, ఇవన్నీ వేసుకోకపోతే నేను అసలు బయటికి వెళ్ళను. నాకు చాలా పనులు ఉన్నాయి ఈరోజు. మా కాసం గారు వందనాలు అమ్మగారు. ఎవరు నువ్వు? అమ్మా నేను ఈ ఊరు వ్యక్తినే, నాకు కొంచెము డబ్బులు కావాలి అమ్మగారు, మీరు ఎలా అయినా సహాయం చేస్తారా?
నేను ఎవరికి సహాయం చేయనే. అమ్మా మీ దగ్గర చాలా డబ్బు ఉందని ఊర్లో అందరికీ తెలుసమ్మా, మీరు కొంచెం సహాయం చేస్తారా నాకు? డబ్బు ఉన్నది ఇవన్నీ కొనుక్కోడానికి గానీ మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి కాదు. ఎలాగంటే ఎలాగమ్మా, నాకు సహాయం చేయండి, నేను చాలా సమస్యల్లో ఉన్నాను. పొద్దున్నే బయటికి వెళ్తుంటే నీలాంటి వాళ్ళు తగిలేరేంటి నాకు? కాసమ్మ గారు డబ్బులు ఇస్తారు అనుకున్నాను, ఆవిడేంటి అలా చేశారు? ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? ఇంకొకరు ఉన్నారు, శాంతమ్మ గారు ఉన్నారు, పాపం ఆవిడ పరిస్థితే బాగోదు. ఒకసారి వెళ్ళి చూద్దాం, దేవుడు నాకు ఏదైనా సహాయం చేస్తాడేమో. అమ్మయ్య, దేవుడు ఎంత గొప్ప దేవుడు. చెల్లి ఫీజు కట్టడానికి డబ్బులు వచ్చేసాయి. ఈ ఫీజు కట్టేస్తే ఒక 2 years ఇంకే బాధ లేకుండా చెల్లి చదువుకోవచ్చు. ఎసయ్యా నీకు వందనాలు ఎసయ్యా. అమ్మయ్య, ఇవి లోపల పెడితే రేపు మార్నింగ్ వెళ్ళి చెల్లి ఫీజు కట్టేయచ్చు. అప్పుడు ఇంకా నాకు ఇంకే ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ జీసస్. అమ్మా శాంతమ్మ గారు, శాంతమ్మ గారు. ఎవరబ్బా ఈ టైంలో ఎవరబ్బా? అమ్మా వందనాలమ్మా. వందనాలు బాబు. అమ్మ నేను ఈ ఊరికి చెందిన వ్యక్తినమ్మా, నాకు కొంచెము సమస్యలు ఉన్నాయి, నాకు కొంచెం డబ్బులు కావాలి, మీరు ఏమైనా సహాయం చేయగలరా? ఇప్పుడు డబ్బులా బాబు? అర్జెంటా తర్వాత? అమ్మా చాలా అర్జెంట్ అమ్మా, అప్పులో అందరూ మా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, మీరే ఎలాగైనా సహాయం చేయండి అమ్మా. అయ్యో ఎలాగా? పాపం చూస్తే చాలా అవసరంలో ఉన్నట్లు. సరే బాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని రండి అమ్మా, తీసుకొని రండి. ఇదిగో బాబు డబ్బులు. అమ్మా త్వరలోనే మీ డబ్బులు మీకు అలాగే బాబు, నీ సమస్యలన్నీ ముందు కట్టేసే, అన్ని సమస్యలు తీర్చేసుకో బాబు. ఆ కాసులమ్మ గారి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నా కానీ ఆవిడకి ఇచ్చే మనసు లేదు. ఈ శాంతమ్మ గారి దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నా నాకు ఇచ్చారు. త్వరలోనే ఈ డబ్బు ఎలాగైనా ఇచ్చేయాలి నేను. ఏంటో అబ్బాయిని చూస్తే పాపం చాలా బాధ అనిపించింది. నేనే బాధల్లో ఉన్నాను అనుకున్నాను, కానీ అబ్బాయి ఇక్కడి వరకు దేవుడు తీసుకొచ్చాడంటే అబ్బాయికి ఏదో అవసరం ఉంటుంటుంది. సర్లేలే, ఏముంది, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కష్టమే కానీ పర్లేదు. అక్క అక్క నాన్న వచ్చావు కాలేజ్ నుంచి? ఫీజు కడతా అన్న, కట్టలేదు ఏంటక్క? వాళ్ళు అడుగుతున్నారు నన్ను. అది కాదురా, మన ఊర్లో ఒక అబ్బాయికి చాలా కష్టాలు ఉన్నాయని చెప్పి వచ్చాడు. నీ ఫీజు కని తెచ్చిన డబ్బులు అబ్బాయికి ఇచ్చేసాను. అక్క నాకు చాలా ఇంపార్టెంట్. మనం బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీకు గుర్తుందా? ఈయుడి మీకు అప్పుడు ఇవ్వబడును అని చెప్పి. అవసరాల్లో ఉన్న వాళ్ళకి మనం ఇస్తే మనం ఇప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా మన అవసరాన్ని తీరుస్తాడు. నీ ఫీజు 2 years వరకే నేను డబ్బులు తెచ్చాను, కానీ 4 years అయిపోయేటట్లు దేవుడు సాయం చేస్తాడు. దేవుడు నమ్ముతున్నావు కదా నువ్వు? ఓకే అక్క, ప్రార్థన చేద్దామా? మరి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మనం విడుదల ఇస్తాడు. సరేనా? కళ్ళు మూసుకో. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మరి నీ వాక్యం సెలవిస్తుంది, ఈయుడి మీకు ఇవ్వబడునని ప్రభా. మరి ఆ బాబు అవసరాల్లో ఉన్నాడని చెప్పి నా చెల్లి కోసం తెచ్చిన ఫీజు అమౌంట్ నేను తనకి ఇచ్చాను ప్రభా. దయతో మరి మా చెల్లి ఫీజుని మీరు ఎలాగైనా సమకూర్చండి. మేము నమ్ముతున్నాము, నువ్వు అద్భుతాలు చేసేదేవాడు కాబట్టి మా జీవితంలో కార్యం జరిగించమని. చెల్లి చక్కగా చెల్లి ఫీజు అంతా కట్టబడాలి, అలాగే తను మంచిగా చదువుకోవడం మీరే సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నువ్వు వెళ్ళి చదువుకో, ఫ్రెష్ అప్ అయి చదువుకో. ఈ లోపు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఓకే సరేనా? అమ్మా చెల్లితో అయితే చెప్పాను, ప్రార్థన చేశాను, లేదు దేవుడు ఖచ్చితంగా ఎలాగైనా ఇస్తాడు. శాంతమ్మ గారు. ఎవరమ్మా? ఎవరు కావాలి? మీరేనండి శాంతమ్మ గారు అంటే? అవునండి, నేను. పోస్ట్ వచ్చిందండి. నాకు పోస్టా? ఇక్కడ సైన్ చేయరా? థ్యాంక్స్ అండి. ఓకే. ఏంటి నాకు పోస్టా? ఏంటి చెక్క? పెద్దమ్మ పంపించారా? అయ్యో, నా దగ్గర ఉన్న డబ్బులతో అయితే నేను చెల్లికి 2 years వరకు ఫీజు కట్టగలను, అయితే ఈ డబ్బులతో అయితే 4 years ఫీజు కట్టగలను. యేసయ్య, ఇతరులు సహాయం చేస్తే నువ్వు కూడా మాకు సహాయం చేస్తామట. థ్యాంక్ యూ జీసస్. ఓకే పిల్లలు, మీ అందరికీ స్కిట్ నచ్చింది కదా? మరేం నేర్చుకున్నారు? ఎస్, మీరు ఎవరైతే అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు పిల్లలు. మరి ఆ అక్క చూసారా, శాంతమ్మ అక్క, తన దగ్గర తనకు కూడా అవసరం ఉంది, కానీ అన్నకి హెల్ప్ ఎలా చేసిందో మీరు కూడా. మీ చాలాసార్లు మీ దగ్గర 2 pens ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర పెన్ అయిపోయి అడిగితే మీరు ఇవ్వరు కదా, చాలాసార్లు దాచేసుకుంటాం. లేకపోతే అమ్మో నా దగ్గర ఉన్నది కాస్ట్లీ పెన్ అని చాలాసార్లు. కానీ ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాలి పిల్లలు. ఏసే మనకి ఏం చెప్తున్నారంటే, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వడు. నువ్వు ఎప్పుడైతే అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తావో దేవుడే నీ హెల్ప్గా ఉంటారు. అది ఎలాంటి హెల్ప్ అయినా సరే దేవుడికి అసాధ్యమంటే ఏదీ లేదు. సో ఈ రోజు నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? బి ఏ హెల్పర్. నీ ఫ్రెండ్స్కి, నీ యొక్క చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే నువ్వు అక్కడ హెల్ప్గా ఉండాలి. అప్పుడు నీకు ఏసే హెల్ప్గా ఉంటారు. సో మీకు నచ్చింది కదా? బి ఏ హెల్పర్. ఓకే పిల్లలు.
యాక్టివిటీ నచ్చిందా పిల్లలు? నాకైతే చాలా నచ్చింది. సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్. సో మీకు ప్రోగ్రామ్ ఎలా నచ్చింది? బ్లెస్ అయ్యారా పిల్లలు? సో స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా? ఓకే, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా వర్షాలు పడుతున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. క్లైమేట్ చాలా చేంజ్ అవుతుంది, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మాకోసం మీరు ప్రార్థన చేస్తారా? మన లాస్ట్ ప్రేయర్ అక్క వచ్చి మనం లీడ్ చేస్తారు. ఓకే పిల్లలు, ఇప్పటిదాకా మీరు చక్కగా యాక్షన్ సాంగ్, మెమరీ వర్స్ లెసన్ ద్వారా మరి చాలా విషయాలు దేవుడి కోసం నేర్చుకున్నారు కదా. మరి అందరూ కళ్ళు మూసి చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో దేవా, మెమరీ వర్స్ ద్వారా మరి యాక్షన్ సాంగ్ ద్వారా ప్రభా లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, లెసన్లో చెప్పబడిన రీతిలో ప్రభా మేము చక్కగా నాయన మా చుట్టుపక్కల ఉన్న వారికి, మా తోటి స్నేహితులకి ప్రభా మేము సహాయం చేసేవారుగా ప్రభా మమ్మల్ని అందరినీ ఉంచమని, అట్టి మనసు మా అందరికీ ఇచ్చి నాయన మమ్మల్ని నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ పిల్లలు. సో సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బాయ్.